Hey, welcome to 30/60. నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్ధరాత్రి రేసింగ్ గ్యాంగ్ టెర్రర్, పోలీసులకు ఎదురు తిరిగిన బైక్ రైడర్స్. ఆరోగ్యశ్రీపై చర్చలు ఫలించాయంటున్న ప్రభుత్వం, ఇంకా స్పష్టత ఇవ్వని ప్రైవేట్ ఆసుపత్రులు. శాఖల మధ్య సమన్వయం, 24 గంటల్లో ప్రత్యేక బృందాలు, వర్షాకాలంలో జన ఇక్కట్ల పరిష్కారానికి జీహెచ్ఎంసీ చర్యలు. గంగూలీ, రవిశాస్త్రి మధ్య ఆరెంజ్ చిచ్చు, లచ్చ వద్దంటున్న వెటరన్స్. వింబుల్డన్ నుంచి జకోవిచ్ అవుట్, 3వ రౌండ్లోనే వెనుతిరిగిన నెంబర్ 1. ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణపై ఇవాళ మధ్యాహ్నం నిర్ణయం ప్రకటించనున్నాయి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు. ఆరోగ్యశ్రీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మంత్రి లక్ష్మారెడ్డితో భేటీ అయిన ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు 300 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఇప్పటికే 100 కోట్లు విడుదల చేశామని, 2-3 రోజుల్లో హాస్పిటల్స్ ఖాతాలో ఆ సొమ్ము జమవుతుందని ప్రభుత్వం చెప్పింది. చర్చలు సఫలమైనట్లుగా ప్రభుత్వం ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే హాస్పిటల్ యాజమాన్యాలు మాత్రం ఇవాళ విస్తృతంగా చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలియజేశాయి. ఉమ్మడి హైకోర్టు విభజన డిమాండ్ హస్తిలను తాకింది. అవసరమైతే ఢిల్లీలో ఆందోళన చేస్తామని తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేయడంతో ఉమ్మడి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భారత ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు సీఎం కేసీఆర్ గవర్నర్ను కలిసి హైకోర్టు విభజనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. అటు త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం ఢిల్లీలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళనలు హోరెత్తిపోతున్నాయి. ఇవాళ సీజేఐ ఠాకూర్ను న్యాయవాదులు కలిసి సమస్యను విన్నవిస్తారు, పరిష్కారం చూపించాలని కోరనున్నారు. నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తారు. ఉదయం 8:30కు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటల ప్రాంతంలో మక్తల్ మండల కేంద్రానికి చేరుకుంటారు. పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చే పనులకు శంకుస్థాపన చేస్తారు. 11:30 నుంచి 1 గంట దాకా మాగునూరు మండలం మురాల్దొడ్డి గ్రామంతో పాటు మక్తల్ మండలంలోని పస్సుల గ్రామంలో మెగా ఇంజనీరింగ్ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం భోజనం అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు. 4:30కు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు హరీష్ రావు. వైసీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు డిస్మిస్ చేశారు. పిటిషన్లు సరైన ఫార్మేట్ లో లేవని చెప్పిన స్పీకర్ ఎమ్మెల్యేలపై నమోదైన అనర్హత పిటిషన్లు అన్నింటినీ కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ నుండి టీటీడీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. మొదట గుర్తింపు పొందిన అడ్వకేట్లతో నోటరీ చేయించాలి, సర్టిఫై చేయించాలి, ఫిర్యాదు చేసేవాళ్లు డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ 13 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్లో ఇవేమీ పాటించలేదని కోడెల తెలిపారు. స్మార్ట్ సిటీస్ కాంపిటీషన్ లో మరో 9 సిటీలను చేర్చేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనుమతించింది. తదుపరి రౌండ్ కాంపిటీషన్ లో అనుమతి లభించిన సిటీల్లో అమరావతి, పాట్నా, తిరువనంతపురం, బెంగళూరు, ఇటానగర్, గ్యాంగ్టక్ ఉన్నాయి. జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా 2 సిటీలను అనుమతిస్తారు. గత జనవరిలో పట్టణాభివృద్ధి శాఖ 20 సిటీలను ఎంపిక చేయగా 2016 చివరి నాటికి 40 సిటీలను చేర్చబోతున్నారు. ప్రతి సిటీని స్మార్ట్ సిటీగా మార్చేందుకు కేంద్రం 5 ఏళ్ల పాటు 500 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తుంది. కొద్ది రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలు నెమ్మదించాయి. అయితే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా తీరం వెంబడి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 5 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భూమి నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంలో కదలిక లేకపోవడంతో నైరుతి రుతుపవనాల గమనం మందగించింది. అల్పపీడనం ఉపరితల ఆవర్తనాల్లో కదలిక ఏర్పడేదాకా వర్షాలు కురిసే అవకాశం లేదు. ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు కాస్త పెరిగేందుకు ఆస్కారం ఉంది. మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వాన పడింది. జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్తో జేఏసీ ఇచ్చిన బంద్ 2వ రోజు ఉద్రిక్తతకు దారితీసింది. మొదటి రోజు బస్సు దహనం, వాహనాల అద్దాల ధ్వంసంతో బంద్ హింసాత్మకంగా మారడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు అఖిలపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించారు. వారిని వ్యాన్లోకి ఎక్కిస్తుండగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీఎల్ఎన్ రెడ్డి కింద పడ్డంతో తలకు బలమైన గాయమైంది.
ఆయన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్కు చెందిన నేతలు ఒంటిపై కిరోసిన్ చల్లుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ కూడా ఆందోళనలు ఉధృతంగా జరిగే అవకాశం ఉంది. జీతాలు రాకపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. నెల రోజులుగా జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం కూడా చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ ధర్నా చేశారు. వెంటనే వేతనాలు, పెన్షన్లను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీ సమస్యలపై స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఉద్యోగులు. అర్ధరాత్రి బైక్ రేసర్స్ రెచ్చిపోయారు. బైక్లు పట్టుకున్న పోలీసుల్ని దుర్భాషలాడారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కేబీఆర్ పార్క్ దగ్గర బైక్, కార్ రేసింగ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. 18 బైక్లు, 2 కార్లను సీజ్ చేశారు. బైక్లు స్వాధీనం చేసుకోవడంతో ఆకతాయిలు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని చుట్టుముట్టారు. ఒక దశలో దాడికి దిగినంత పనిచేశారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు చేరుకుని రేసర్లను చెదరగొట్టారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ రెడ్డి విధి నిర్వహణను అడ్డుకున్న 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పలు బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే కృష్ణారావు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దెబ్బతిన్న డ్రైనేజీలను వెంటనే పునరుద్ధరించాలని, స్థానికులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో 60 కేజీల వెండిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు నుంచి శ్రీకాకుళానికి ఎలాంటి రసీదు లేకుండా వెండిని తీసుకొస్తున్నాడు. సాధారణ తనిఖీల్లో వెండిని గుర్తించిన పోలీసులు ఆధారాలు చూపించకపోవడంతో తమ అధీనంలోకి తీసుకున్నారు. నిందితుడికి ఇంత భారీ మొత్తంలో వెండి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మారు అనే దానిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. గుంటూరులో భారీగా నకిలీ విత్తనాలను సీజ్ చేశారు విజిలెన్స్ అధికారులు. అరండల్పేటలోని ఓ ప్రైవేట్ కొరియర్ సర్వీస్ ద్వారా విత్తనాలు జిల్లాకు పోటెత్తుతున్నాయి. దీనిపై పక్కా సమాచారం అందుకున్న వ్యవసాయ శాఖ అధికారులు కొరియర్ ఆఫీస్పై దాడి చేశారు. భారీగా నకిలీ విత్తనాల ప్యాకెట్లు స్వాధీనపరుచుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఒక వృద్ధుడు స్థానికంగా ఉన్న బార్లో మృతి చెందడం కలకలం రేపింది. మద్యం తాగేందుకు బార్కు వెళ్లిన వృద్ధుడు తిరిగి ఇంటికి రాలేదు. ఏం జరిగిందో ఏమో కానీ అక్కడే మృత్యువాత పడ్డాడు. ఫిట్స్ వచ్చి బార్ వద్దే చనిపోయాడని సిబ్బంది చెబుతుంటే తన తండ్రికి ఫిట్స్ లేదని, పూర్తి ఆరోగ్యవంతుడని మృతుని కొడుకు వాదిస్తున్నాడు. ఎవరో ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకున్నారు. బెజవాడ పాత బస్తీలో 2 వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఇందాబ్గర్ వద్ద పార్కింగ్ వ్యవహారంలో ఇరు వర్గాలు గొడవ పడ్డారు. ఈ ఘటనలో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. అటుగా వచ్చిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి ప్రధాన నిందితులను స్టేషన్కు తరలించారు. కౌన్సిలింగ్ అనంతరం వదిలిపెట్టారు. ఖమ్మం జిల్లా శ్రీనివాస్ నగర్ సమీపంలోని కుంటివాగులగూడెం వద్ద వాగులో పడి 2 చిన్నారులు చనిపోయారు. శిరీష, రోహిణిలు 10, 7వ తరగతి చదువుతున్నారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వాగులోకి నీళ్లు ఎక్కువగా వచ్చాయి. చేపలు పట్టుకుందామని వెళ్లి వాగులో కొట్టుకుపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. పెళ్లికి నిరాకరించిందనో, ప్రేమకు నో చెప్పిందనో మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు ఉన్మాదులు. ఇలాంటి ఘటన ఆదిలాబాద్ జిల్లా భైన్సాలోని గోపాల్ నగర్ లో కూడా జరిగింది. పెళ్లికి నిరాకరించిందని సంధ్య అనే 16 ఏళ్ల యువతి గొంతు కోసేశాడు మహేష్ అనే యువకుడు. పట్టపగలే నడి రోడ్డుపై కిరాతకంగా నరికి పారిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. నల్లగొండ జిల్లా దేవరకొండ ఎన్టీఆర్ కాలనీలోకి కృష్ణ జింక వచ్చింది. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన జింకను స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
తిరుమల బాలాజీనగర్ లో పాము కలకలం సృష్టించింది. 10 అడుగుల పొడవున్న పాము జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. మరోవైపు నడకదారిలో నాగుపాము అలజడి సృష్టించింది. భక్తులను పరుగులు తీయించింది. టీటీడీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో వచ్చిన అటవీశాఖ అధికారులు పాములను దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఏడాది శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు ఖైరతాబాద్ వినాయకుడు. 58 అడుగుల ఎత్తులో ఉండే వినాయకుడికి ఒకవైపు వెంకటేశ్వర స్వామి ఆలయం, మరోవైపు గోవర్ధన్గిరి ప్రతిరూపాలు ఉంటాయి. ఇక కశ్మీర్, శ్రీలంకలోని అమ్మవారి శక్తిపీఠాల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మహాగణపతి పోస్టర్ను ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్ లోని వివిధ హోటల్స్ లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన హోటల్స్ కు బహుమతి ప్రదానోత్సవం కూడా జరిగింది. ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణలో మొదటి స్థానంలో నిలిచిన మ్యారిట్ హోటల్స్ కు మాజీ డీజీపీ పేర్వారం రాములు అవార్డు అందజేశారు.